ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. దీనికి సంబంధించి టర్మరిక్ జింజర్ చికెన్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. టర్మరిక్ జింజర్ చికెన్ కి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, ఆయిల్, నిమ్మకాయ, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు. టర్మరిక్ జింజర్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి అని కొంచెం మాకు బ్రీఫ్గా చెప్పేస్తే మనం వెళ్ళిపోదాం ప్రాసెస్లోకి. ఆస్టియో అంటే బోన్ అనమాట. ఆర్థరైటిస్ అంటే ఏదైనా ఒక జాయింట్ రెండు కలిపి ఉంటుంది కదా, దాన్ని ఆర్థరైటిస్ అంటారు. ఓకే. సో ఎప్పుడైతే ఏదైనా నొప్పి కానీ లేకపోతే వాపు కానీ, జనరలీ ఆస్టియో ఆర్థరైటిస్కి ఏమవుతుందంటే మనకి ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. 2 జాయింట్స్ ఉంటాయి. అంటే మనం స్పెషల్లీ మోకాలు తీసుకున్నట్టు అయితే ఇదొక జాయింట్, ఇదొక జాయింట్ ఉంటుంది అనమాట. ఈ రెండిటి జాయింట్ మధ్యలో మనకి కార్టిలేజ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ కార్టిలేజ్తో పాటు మనకి దాంట్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. సో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ లోపల మధ్యలో ఉండే కార్టిలేజ్ అరిగిపోయి లోపల ఉన్న సైనోవల్ ఫ్లూయిడ్ అంటాము, ఇది లూబ్రికేషన్ లాగా హెల్ప్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం కూర్చుంటామో, నించుంటామో, రన్నింగ్ కానీ వాకింగ్ కానీ ఏది చేసినా కానీ కూడా ఇది ఒక సపోర్ట్ లాగా ఉంటుంది కార్టిలేజ్ అనేది. ఎస్, కార్టిలేజ్ ఇంకా సైనోవల్ ఫ్లూయిడ్ రెండు హెల్ప్ అవుతాయి. ఓకే. సో ఈ కార్టిలేజ్ మరియు సైనోవల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతుంది. సో వేర్ అండ్ టియర్ అంటాము. అండ్ దాంతోపాటు ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, జెనెటికల్ కండిషన్స్ వల్ల కూడా మనకి ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ రెండిటి మధ్యలో ఉండే కార్టిలేజ్ వెళ్ళిపోతుంది కాబట్టి 2 జాయింట్స్ దగ్గరకు వచ్చేస్తాయి. దగ్గరకు వచ్చి అప్పుడు మనకి లూబ్రికేషన్ సరిగా ఉండదు. లూబ్రికేషన్ కరెక్ట్గా ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే 2 రప్చర్ అయ్యి పెయిన్కి కాజ్ చేస్తుంది. ఓకే. సో అందుకే చాలా మంది ఎవరైతే ఏజ్గా ఉంటారో వాళ్ళకి కూర్చోడానికి, లెగడానికి ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఈ రప్చర్ అవ్వడం వల్ల పెయిన్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ ఆస్టియో ఆర్థరైటిస్. ఓకే. అసలు మీరు టీచర్ అవ్వాల్సిందండి. ఎంత చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అంటే ఇదివరకు కూడా మనం ఈ టాపిక్స్ అనేది మాట్లాడుకున్నాము, బట్ ఏంటి అనేది నాకు ఇప్పుడు చాలా అవగాహన వచ్చింది దీనిపైన అయితే. వెరీ నైస్. సో మనం ప్రిపేర్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుందాం. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుందాం అశ్విని. ఓకే. జనరలీ ఆస్టియో ఆర్థరైటిస్కి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రోటీన్స్లో మనకి 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటారు. ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఎక్కువగా నాన్ వెజిటేరియన్ సోర్సెస్లోనే ఉంటుంది. వెజిటేరియన్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, అమినో యాసిడ్స్ అనేవి ఉంటాయి, కానీ కొన్నే ఉంటాయి అనమాట. సో అందుకే నేను స్పెషల్లీ ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి చికెన్ ఐటమ్ని తీసుకొచ్చాను. సో ఇందులో మనం కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొంచెం టర్మరిక్ పౌడర్, పసుపుని యాడ్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ మనం మిరియాల పొడిని వేసుకుందాం. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, లేదంటే మీరు జింజర్ని గ్రేట్ చేసి లేదా నీట్గా చిన్నగా చాప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఈలోపు మనం ప్యాన్ హీట్ చేసుకుందామా? ఎస్. సో ఈ మిశ్రమాన్ని మొత్తం మనం ఒక 15 to 20 minutes అలాగే నానబెట్టేసేయాలి అశ్విని. దాని తర్వాత మళ్ళీ మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ నేను ఎల్లో క్యాప్సికమ్ని తీసుకుంటున్నాను, ఇది యాడ్ చేద్దాం. నెక్స్ట్ నేను రెడ్ క్యాప్సికమ్ని యాడ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. దీంట్లో కొంచెం నిమ్మకాయని పిండేద్దాం. ఓకే. సో ఈ మిశ్రమాన్ని మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. సో జనరల్గా అయితే ఇలాంటి రెసిపీస్ అన్నీ మనం ప్రిపేర్ చేసుకోలేక బయట నుంచి ఆర్డర్స్ పెట్టుకుంటూ ఉంటాము, బట్ ఆల్మోస్ట్ ఒక 15 minutesలో మనకి రెసిపీ అయిపోతుంది కదా. ఎస్, చాలా ఈజీ రెసిపీ అశ్విని. 15 to 20 minutesలో ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. అవును. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని మొత్తం జనరలీ మనం ఫ్రై చేసుకుంటారు చాలామంది. సో ఇప్పుడు మనం గ్రిల్ చేసుకుంటాం, ఇంకా హెల్త్కి మంచిది. దట్టు ఎవరైనా డైట్ చేసిన వాళ్ళకైతే ఇంకా మంచిది ఇలా కదా. ఒక స్టార్టర్ లాగా ఈజీగా తీసేసుకోవచ్చు. అవును. సో ఇప్పుడు మనం స్టిక్స్ని తీసుకుందాం. సో ఈ మిశ్రమాన్ని మొత్తం కబాబ్ స్టిక్స్కి పెట్టి గ్రిల్ చేసుకుందాం.
ఇందులో కొంచెం ఆయిల్ని వేద్దాం అశ్విని. ఓకే. ఇప్పుడు దీన్ని గ్రిల్ చేసేద్దాం. ఈ 3 స్టిక్స్ని ఒక 5 మినిట్స్ మనం గ్రిల్ చేసుకుందాం. ఓకే. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి ఎప్పుడు ఫినిష్ అవుతాయని రెసిపీ అయితే అని. సో ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకుంటే కనుక మన రెసిపీ ఫినిష్ అయిపోతుంది. సో ఇది గ్రిల్ అయిపోయి అశ్విని దీన్ని ఆఫ్ చేసేద్దాం. ఓకే. ఎస్. సో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. డన్. సో ఏ గరిట అవసరం లేదు. సో ఇలాగే నీట్గా గ్రిల్ అయిపోయింది. టర్మరిక్ జింజర్ చికెన్ రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. వావ్, నేను చూస్తుంటే నాకు ఇప్పుడే టేస్ట్ చేయాలనిపిస్తుంది, అంత కలర్ఫుల్గా ఉందన్నమాట. సో టేస్ట్ చేసి వస్తానండి. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. టర్మరిక్ జింజర్ చికెన్ కి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, రెడ్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, ఆయిల్, నిమ్మకాయ, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు. టర్మరిక్ జింజర్ చికెన్ తయారు చేసే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ చికెన్, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని పాన్ వేడయ్యేలోపు మిక్సింగ్ బౌల్లో ఎల్లో క్యాప్సికం, రెడ్ క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత కబాబ్ స్టిక్స్ తీసుకొని ఒక్కొక్క దాన్ని పెట్టుకొని పాన్ మీద నూనె వేసి కబాబ్ స్టిక్స్ ని పెట్టి గ్రిల్ చేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే హెల్దీ టర్మరిక్ జింజర్ చికెన్ రెడీ.